ప్రతిరోజు మనం ఏదో ఒక కొత్త విషయం మీద తెలుసుకుంటున్నాం. కూలంకషంగా, ఆమూలాగ్రంగా. చైనాలో ఒక కథ ఉండేది. ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ రైతు దగ్గర కొన్ని గుర్రాలు ఉండేవి. ఒకరోజు ఏమైందంటే, ఆ రైతు దగ్గర ఉన్న గుర్రాలు ఒక గుర్రం అడవికి పారిపోయింది. ఆ రైతు చింతించాడు. ఆ రైతును చూడడానికి వచ్చిన వాళ్ళంతా, నువ్వెంత దురదృష్టవంతుడి, మీ గుర్రం అడవికి పోయింది, మా గుర్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయి, మేము అదృష్టవంతులము, నువ్వు దురదృష్టవంతుడివి అన్నారు. ఆ రైతు కొంత చింతించినా కూడాను ఏమన్నాడంటే, ఏమో నా పరిస్థితి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. నా దగ్గర ఒక గుర్రం మటుకు అడవికి వెళ్ళిపోయింది, అది మటుకు సత్యం. కానీ ఈ పరిస్థితి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు అని చెప్పాడనమాట. ఆ గ్రామవాసులందరూ హేళన చేస్తూ, ఇందులో తెలియకపోవడానికి ఏముంది, మా గుర్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయి, నీ గుర్రం మటుకు పోయింది, కనుక నువ్వే దురదృష్టవంతుడివి, మేమే అదృష్టవంతులు అన్నారు. అప్పుడు రైతు సరే చూద్దాం అన్నాడు అన్నమాట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ అడవికి పారిపోయిన గుర్రం ఇంకో 10 గుర్రాలతో తిరిగి వచ్చింది. అప్పుడు ఆ గ్రామవాసులందరూ మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి, నువ్వే అదృష్టవంతుడివి, మేమే దురదృష్టవంతులము, మా గుర్రం కూడాను అడవికి పోయి ఉంటే అది కూడా 10 గుర్రాలతో వచ్చి ఉండేది కదా, నీ గుర్రమే పోయింది, మరి 10 గుర్రాలతో తిరిగి వచ్చింది, నువ్వే అదృష్టవంతుడివి, మేమే దురదృష్టవంతులు అన్నారన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ రైతు ఏమన్నాడంటే, ఏమో అవన్నీ నాకు తెలియదు, నా గుర్రం ఒకటి అడవికి పోయింది, మరి 10 గుర్రాలతో తిరిగి వచ్చింది, అది మాత్రం నాకు తెలుసు, అది దురదృష్టమో అదృష్టమో నాకు మటుకు తెలియదు, మీకు కూడా తెలియదు అని చెప్పాడు. ఇందులో తెలియకపోవడానికి ఏముంది, నువ్వే అదృష్టవంతుడివి, నీకు 10 గుర్రాలు ఎక్స్ట్రా వచ్చాయి, మేమే దురదృష్టవంతులం అని చెప్పారన్నమాట వాడు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అడవి గుర్రాలు వచ్చాయి కదా ఈ రైతుకి 10 గుర్రాలు, అందులో దాని మీద సవారీ చేస్తూ ఈ రైతు కొడుకు కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. అడవి గుర్రం కదా అది, దాన్ని కంట్రోల్ చేయలేక దాని మీద సవారీ చేస్తూ కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. అప్పుడు గ్రామవాసులందరూ మళ్ళీ వచ్చి, నువ్వే దురదృష్టవంతుడి, మేమే అదృష్టవంతులము, ఒకవేళ మా గుర్రం కూడా అడవికి పోయి 10 గుర్రాలు తిరిగి వస్తుంటే మా కొడుకులు కూడాను ఆ గుర్రం మీద సవారీ చేసి కాళ్ళు విరగొట్టుకునేవారు, నీ కొడుకే కాళ్ళు విరగొట్టుకున్నాడు, నువ్వే దురదృష్టవంతుడి, మేమే అదృష్టవంతులు అన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ రైతు ఏమన్నాడంటే, నిజమే, నా కొడుకు ఆ అడవి గుర్రాల మీద సవారీ చేస్తూ కింద పడి కాళ్ళు అయితే విరగొట్టుకున్నాడు, కానీ అది అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, మీకు తెలియదు అన్నాడు. అంత తెలియకపోవడం ఏంది, నీ కొడుకే కాళ్ళు విరగొట్టుకున్నాడు, నువ్వే దురదృష్టవంతుడివి, మా పిల్లలంతా బాగా క్షేమంగానే ఉన్నారు, మేమే అదృష్టవంతులం అన్నారు వాడు. సరే చూద్దాంలే అన్నాడు ఈ రైతు. ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే, ఆ రాజ్యంలో గొప్ప యుద్ధం వచ్చింది. రాజుగారు ఏం చేశారంటే అందరికీ చాటింపు వేయించాడు, ఎవరైతే యువకులు అంత బాగా ఉన్నారో వాళ్ళందరూ యుద్ధంలో చేరాలని చెప్పేసి. సో రాజ్య సైనికులంతా ఊరు వచ్చారు, అక్కడ యువకులందరినీ కూడాను పట్టుకుని సైన్యానికి తీసుకెళ్ళిపోయారు.
ఈ రైతు యొక్క కొడుకే మిగిలిపోయాడు. ఎందుకంటే వాడు కాలు విరిగిపోయింది కదా, వాడి పనికిరాడు యుద్ధానికి. కానీ మిగతా గ్రామ రైతుల కొడుకులందరిని పట్టుకుని వాడు రాజు తీసుకెళ్ళిపోయాడు యుద్ధం కోసం. అప్పుడు గ్రామవాసులు మళ్ళీ అన్నారన్నమాట, నువ్వే అదృష్టవంతుడివి, మేమే దురదృష్టవంతులము. మా కొడుకు కూడాను కాళ్ళు విరగొట్టు ఉంటే మా దగ్గర ఉండేవాడు, నీ కొడుకు హాయిగా నీ దగ్గర ఉన్నాడు, మా వాళ్ళందరినీ రాజుగారు పట్టుకెళ్ళిపోయారు. ఇలా ఉంటుంది కథ. మనకి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనకి అదృష్టమో దురదృష్టమో తెలియదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. అనుభవాలు వస్తుంటాయి, అనుభవాలు స్వీకరిస్తూ ఉండాలి. అది ఆ రైతు చేసిన పని. అంతేగాని దాని మీద కమెంట్స్ చేయలేదు, ఇది అదృష్టమో దురదృష్టం అని చెప్పేసి. ఆ రైతులు మిగతా గ్రామవాసులందరూ ఎన్నోసార్లు కామెంట్ చేసి మళ్ళీ నాలుకే ఖర్చుకొని వెనక్కి తీసుకున్నారు కదా. కనుక మనం జీవితం యొక్క ఏ పరిస్థితి మీద వ్యాఖ్యానం చేయబోవడం చాలా హాస్యాస్పదం. జీవితం అనేది అనేక సంఘటనలు వస్తూనే ఉంటాయి, రాకుండా ఎలా ఉంటాయి? జీవితం అంటేనే ఎన్నో రకాల సంఘటనలు వస్తూనే ఉంటాయి. అవి అదృష్టమో దురదృష్టమో చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. పరిస్థితులు మారుతుంటే అదృష్టాలే దురదృష్టాలుగా, దురదృష్టాలే అదృష్టాలుగా మారుతూ ఉంటాయి అందరి జీవితాల్లోనూ. కనుక వాళ్ళు బాగానే ఉన్నారు, నేను బాగాలేను, నేను బాగానే ఉన్నాను, వాళ్ళు బాగాలేరు, ఈ యొక్క అభిప్రాయాలన్నీ, వ్యాఖ్యానాలన్నీ మూర్ఖపు మాటలు. ఎవరికి ఏమీ తెలియదు, వాళ్ళకి తెలియదని వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కడు నేను చాలా పండితుడిని అనుకుంటాడు, నాకు అన్నీ తెలుసని అనుకుంటాడు. కానీ ఈ చైనా రైతు యొక్క కథ ద్వారా మనకి ఏం తెలిసిందంటే మనకి ఏమీ తెలియదు, తెలియవలసిన అవసరమే లేదు. ఎన్నో జన్మలు, ప్రతి జన్మకు ఆ కిందటి జన్మలతో సంబంధం ఉంటుంది. ఆ చైనా రైతు ఒక గొప్ప వివేకి, ఆత్మవత్ పండితుడు. కనుక ఎప్పుడు కూడాను వ్యాఖ్యానం సాహసం చేయలేదు. నా గుర్రం ఒకటి అడవికి పోయింది, 10 గుర్రాలతో తిరిగి వచ్చింది, అంతే నాకు తెలుసు. ఆ అడవికి నుంచి వచ్చిన గుర్రాల్లో నా కొడుకు సవారీ చేయబోయి కాలు విరగొట్టుకున్నాడు, అంతే నాకు తెలుసు. రాజుగారి సైన్యం వచ్చి నా కుర్రాన్ని తప్ప మిగతా వాళ్ళని కుర్రాలు తీసుకెళ్ళారు, అంతే నాకు తెలుసు. ఏది వ్యాఖ్యానం చేయబోలేదు. ప్రతి విషయం మీద తను జడ్జిమెంట్ ఇవ్వలేదు. అందుకే యేసు ప్రభువు ఏం చెప్పాడంటే జడ్జి నాట్ అన్నాడు, తీర్పు చెప్పవద్దు నాయన అన్నాడు. నీకేం తెలిసి తీర్పు చెప్తున్నావు నువ్వు? మనమేమో అజ్ఞానులమో మూర్ఖులమో మనం తీర్పు చెప్తూనే ఉంటాం. వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడికి అంతే బాగా అయింది, వాడికి అలానే కావాలి. ఈ విధంగా మనం తీర్పు చెప్తూ ఉంటాం. ఏది అదృష్టమో ఏది దురదృష్టమో ఎవరికి ఎరుక? లోగుట్టు పెరమాళ్ళకి ఎరుక. పైలోక వాసులకి అన్నీ తెలుసు, కింది లోక వాసులకి ఏమీ తెలియదు. పైలోక వాసులు అన్నీ తెలిసిన వాళ్ళే కింది లోకాలకు వచ్చినప్పుడు తమ స్పృహను కోల్పోతుంటారు, తమ ఎరుకనంతా కోల్పోతుంటారు. ఆ స్పృహ కోల్పోయినప్పుడు, ఎరుక కోల్పోయినప్పుడు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉంటారు.
ప్రతి వ్యాఖ్యానము తప్పే, తప్పని వాళ్ళకి తెలియదు. మళ్ళీ వాళ్ళే పైలోకాలకు పోయినప్పుడు శరీరం వదిలిపెట్టేసి కింద లోకంలో అరే రే ఎన్నిసార్లు వ్యాఖ్యానాలు చేశానే, పొరపాటు చేశానే అని నాలి కొడుకుంటారు. నాలుక కొడుకుని మళ్ళీ తిరిగి వస్తారు. ఈసారి నేనేం వ్యాఖ్యానాలు చేయను అని నిశ్చయించుకుని తిరిగి భూలోకానికి వస్తారు. మళ్ళీ అదే తప్పులు చేస్తారు, మళ్ళీ అదే పరిస్థితి, అదే తెలివిలేనితనం, అదే మూర్ఖత. ఈ విధంగా ఎన్నో జన్మలు, లెక్కలేని జన్మలు అయిపోయిన తర్వాత చివరాఖరికి ఇంత జ్ఞానం సంపాదించుకున్నప్పుడు అప్పుడు వాడు ఈ చైనా రైతులాగా మాట్లాడతాడు. తను జరిగిన సంగతి చెప్తూ అది దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, మీకు తెలియదు అని చెప్తాడు. ఎవరికి తెలియదు. ఆ రైతు జ్ఞానిగా వ్యవహరించాడు, ఆ గ్రామవాసులందరూ అజ్ఞానులుగా వ్యవహరించారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత ఒకానొక వ్యక్తి జ్ఞాని అవుతాడు. తెలిసింది తెలిసినట్టు చెప్తాడు, తెలియంది తెలియనట్టు చెప్తాడు, వ్యాఖ్యానాలు చేయడు, తీర్పులు చెప్పడు, జడ్జిమెంట్లు ఇవ్వడు, తన పట్ల ఇతరుల పట్ల. ఇలాంటి విషయాలు ఎవరికి తెలియవని చెప్తాడు. నాకు తెలియదు, మీకు తెలియదు అని చెప్తాడు. అది ఒక జ్ఞాని యొక్క లక్షణం. అజ్ఞానులు ఎలా ఉంటారు? తమకే అంతా తెలిసినట్టు, పక్కవాడికి ఏమీ తెలియనట్టు ఉంటారు. ఈ ప్రపంచం అంతా 99% అజ్ఞానులమయం. ఏ 1% ఇంకా తక్కువ జ్ఞానులు అక్కడక్కడ ఉంటుంటారు. వాళ్ళు ఏ విషయం మీద కూడాను తీర్పు చెప్పరు, వ్యాఖ్యానం చేయరు, పండితుల్లాగా మాట్లాడరు. నాకు ఈ విషయాలు తెలియదు అని ఖచ్చితంగా చెప్తారు. నా గుర్రాలు ఒక గుర్రం అడవికి పోయింది, అది కరెక్టే. కొన్ని రోజుల తర్వాత అడవికి నుంచి ఆ 10 గుర్రాలు తీసుకుని వచ్చింది, అది కూడా కరెక్టే. ఇవన్నీ సత్యాలు. కానీ అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు అని ఖచ్చితంగా చెప్తాడన్నమాట. మీకు కూడా తెలియదని ఖచ్చితంగా చెప్తాడు. నాకు ఏమీ తెలియదు, మీకు కూడా తెలియదు. యథార్థవాది లోక విరోధి. మీకు కూడా ఏమి తెలియదు అని చెప్తే వాళ్ళంతా విరోధులుగా తయారవుతారు. మాకే తెలియదా, మాకు అన్నీ తెలుసు, మాకు నీకన్నా మేము వేధవలమే అంటుంటారన్నమాట. యథార్థవాది లోక విరోధి. ఈ యథార్థవాది జ్ఞాని, లోకులంతా కూడాను అజ్ఞానులు. ఈ లోకులంతా కూడాను మా గురువు గారు చెప్పినట్టు ఇనుప ముక్కు కాకులు పొడుస్తూనే ఉంటారు. సదానంద యోగి ఎప్పుడు చెప్తుండేవారు అన్నమాట, ఈ లోకులు ఇనుప ముక్కు కాకులు సుభాష్, వాడు పొడుస్తూనే ఉంటారు. ఎందుకంటే అజ్ఞాని లక్షణం అది. ప్రతిదానికి తీర్పు ఇస్తూనే ఉంటారు. ఒక అక్షరం ముక్క లేకపోయినా పండితులుగా మాట్లాడుతుంటారు, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటారు. పైలోకాలకు వెళ్ళిన తర్వాత నాలుక ఖర్చుకుంటారు. బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్, ఒకనొక జ్ఞాని, మాం ప్రపంచతే, తనని తాను తెలుసుకుంటాడు పూర్తిగా. భగవద్గీతలో ప్రథమ పాదంలో ఎప్పుడు మాం అని వస్తుంది, ద్వితీయ పాదంలో అహం అని వస్తుంది. మాం వేరే, అహం వేరే, రెండు పదాలు వేరే వేరే పదార్థాలను సూచిస్తాయి.
మామ్ అంటే తనను తాను, మామ్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. ఒకనొక జ్ఞాని తనను తాను తెలుసుకుని ఉంటాడు. నాకు తెలియదు నాయన ఈ విషయం అని తనను తాను తెలుసుకుంటాడు. నేను ఏమని వ్యాఖ్యానించాను? నా గుర్రం అడిగిపోతే నేనేం వ్యాఖ్యించాను? నాకేం తెలుసు కనుక. నాకేమి తెలియదని ఖచ్చితంగా చెప్తాడు, ఏమీ సిగ్గుపడాడు. ఆ గుర్రం వెళ్ళి ఇంకో 10 గుర్రాలు తీసుకొచ్చినా కూడాను ఏమో అలా వచ్చిందంటే, అలా జరిగిందంటే నాకేం తెలుసు? అది నాకు మంచి జరిగిందో చెడుకు జరిగిందో, అది నా అదృష్టమో దురదృష్టమో నాకేం తెలుసు? మీకు కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. లోగుట్టు పెరమాళ్ళకి ఎరక అంటాడనమాట. నోరు ఊసుకే పారేసుకోడు జ్ఞాని. అజ్ఞానులు నోరు పారేసుకుంటూనే ఉంటారు, అయిన దానికి కాని దానికి. ఇదే విషయం భగవద్గీతలో చెప్పారు. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్ ఒకనొక జ్ఞాని తను తాను పూర్తిగా తెలుసుకుంటాడు, ఖచ్చితంగా తెలుసుకుంటాడు. అయ్యా బాబు, నాకు ఈ విషయాలు తెలీదు, ఈ విషయాలు తెలుసు. తెలియని విషయాల మీద నేనేమి వ్యాఖ్యానించాను, తెలిసిన విషయం మటుకు నేను చెప్తాను అంతే అని కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. తన అజ్ఞానాన్ని దాచుకోడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. జ్ఞాని ఇంకొక జ్ఞానిని తెలుసుకుంటాడు, అజ్ఞాని ఇంకొక అజ్ఞానితో ఏకీభవిస్తుంటాడు. జ్ఞానులందరూ ఒకవైపు, అజ్ఞానులందరూ. ఈ అజ్ఞాని ఎన్నో జన్మల తర్వాత జ్ఞాని అయి తిడతాడు. బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత బహునాం ఎన్నో, జన్మనామంతే జన్మల తర్వాత జ్ఞానవాన్ ఒకనొక జ్ఞాని మాం ప్రపంచతే, తను తాను పూర్తిగా తెలుసుకుంటాడు. తనకేం తెలుసు ఏం తెలియదని పూర్తిగా తెలుసుకుంటాడు. అంతేగాని ఇది అదృష్టం ఇది దురదృష్టం అని ఎప్పుడు వ్యాఖ్యానాలు చేయడు. అన్ని తీర్పుల నుంచి దూరంగా ఉంటాడు. పలికిరాని కబుర్లు చెప్పడు. నేను సత్యాలను మాట్లాడుకుంటూ తన అభిప్రాయాలని తన దగ్గర ఉంచుకుంటాడు, వ్యక్తపరచడు. అసలు అతనికి అభిప్రాయాలే ఉండవు, లోపల తీర్పులే ఉండవు. ఈ 2 పదాలు మనం తెలుసుకుందాం, అదృష్టము దురదృష్టము. ఈ 2 పదాలు అతి సామాన్యంగా అందరూ వాడుతూనే ఉంటారు. వాడుక భాషలో ఎంతో ఉంటాయి అదృష్టం దురదృష్టం. వారికి రేసెస్లో ఏదైనా జాక్పాట్ తగిలితే వాడు ఎంతో అదృష్టవంతుడు అంటారు, కానీ అది నిజంగా దురదృష్టం కావచ్చు. వాడికి హఠాత్తుగా అన్ని డబ్బు వచ్చినప్పుడు వాడు దాంతో తాగి తనాలాడి తన జీవితాంతా సర్వనాశనం చేసుకోగలడు. అది అదృష్టం దురదృష్టం ఎవరు చెప్పారు? అలాగే కరోనా వచ్చిందనుకోండి, అందరు ఇంట్లో ఉంటారు, అది అదృష్టం దురదృష్టం ఎవరు చెప్పాలి? వ్యాపారం పోయింది, అది అదృష్టం దురదృష్టం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తారు? ఇంట్లో కూర్చొని ఉండవలసి వచ్చింది, అది అదృష్టం దురదృష్టం ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. జ్ఞానులు ప్రతి పరిస్థితి నుంచి నేర్చుకుంటారు, పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించరు. పరిస్థితులు చక్కగా జీవించడానికి నేర్చుకుంటారు. అంతకుముందు 3 పూటలు బాగా తిండి దొరికింది అనుకోండి, 3 పూటలు తింటాడు.
కానీ పరిస్థితులు మారి 2 పూట్లే భోజనం దొరికింది అనుకోండి, 2 పూట్లే తింటాడు, హాయిగా ఉంటాడు. ఇంకా పరిస్థితులు మారి రోజుకు 1 పూటే భోజనం దొరికింది అనుకోండి, ఆ 1 పూటతోనే ఎంతో సంతృష్టిగా జీవిస్తాడు. అది దురదృష్టం అదృష్టం ఎప్పుడు భావించడు, ఆ వ్యాఖ్యానాలు చేయడు. సత్యహరిశ్చంద్రుడికి రాజ్యాలన్నీ పోయి పెళ్ళాన్ని అమ్ముకొని కాటికి కాపలావాడిగా ఉన్నప్పుడు సొంత కొడుకు చనిపోయి వచ్చినప్పుడు ఆ శవాన్ని కాల్చడానికి కూడా డబ్బులు అడగవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన ఎప్పుడు సత్యాన్ని వదిలిపెట్టలేదు. నేను అదృష్టవంతుడు కానీ దురదృష్టవంతుని ఎప్పుడు భావించలేదు. అందుకే అప్పటికి ఇప్పటికి నిలిచిపోయాడు సత్య హరిశ్చంద్రుడు. ఆయన ఏమన్నామంటే మనం సత్య హరిశ్చంద్రుడు అన్నాం. అదే పరిస్థితులు ఇంకేమన్నా ఉంటే, అజ్ఞానులు ఉంటే తన రాజ్యం అంతా పోయిన ఏడుస్తూ ఉండేవారు. పెళ్ళాన్ని అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉండేవారు. కొడుకు శరీరాన్ని కాల్చడానికి కూడా పైసలు అడిగే దుస్థితి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉండేవారు. కానీ సత్య హరిశ్చంద్రుడు ఎప్పుడూ ఏడవలేదు. తన జీవిత పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తటస్థంగా ఎదుర్కొన్నాడు. ఇది అదృష్టమని దురదృష్టమని ఎప్పుడు వ్యాఖ్యానించలేదు సత్య హరిశ్చంద్రుడు. ఏమో తనకేం తెలుసు, లోగుట్టు పిరమళ్ళ కెరక. అసలు సంగతి అంటే లోగుట్టు ఎవరికి తెలుసు? పెరుమాళ్ళు అంటే పైలోకాల వాసులకి. కింద లోకవాసులకి ఎవరికి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరము లేదు మనకి. కింద లోకంలో వచ్చినప్పుడు తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి. సకల పరిస్థితులకు తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి. తటస్థత, ఇటు ఊగకుండా అటు ఊగకుండా, ఇది అదృష్టమని దురదృష్టమని వ్యాఖ్యానాలు చేయకుండా, ఏదో తెలిసినట్టు పాండిత్యాన్ని గుప్పించకుండా తటస్థంగా జీవించడం నేర్చుకోవాలి. అది జ్ఞాని యొక్క లక్షణము. అజ్ఞాని ఎలా జీవిస్తాడు? అటు ఇటు ఊగుతూనే ఉంటాడు. 4 డబ్బులు వస్తే, 4 కాసులు వస్తే నాకన్నా అదృష్టవంతుడు లేదని విరవీగిపోతూ, ఒక కరోనా వస్తే నాకన్నా దురదృష్టవంతుడు ఎవడు లేడని చెప్పుకుంటూ ఈ విధంగా ఏమైనా ఊగిసలాడుతూ ఉంటాడనమాట అజ్ఞాని. ఏమో నాకైతే కరోనా వచ్చింది, అది అదృష్టం దురదృష్టం నాకు తెలియదు, ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నాను, ఎవరితో మాట్లాడటం లేదు, ఇది అదృష్టం దురదృష్టం నాకేం తెలుసు? నేను కరోనా వచ్చి క్వారంటైన్లోనే ఉన్నాను, అది మటుకు సత్యము. ఈ 14 రోజులు క్వారంటైన్లోనే ఉంటాను, తర్వాత కూడాను ఇంకా కరోనా ఉంటే ఓకే శరీరాన్ని వదిలిపెట్టేస్తాను, కరోనా లేకపోతే మళ్ళీ ఊళ్ళో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతాను. దేనికన్నా రెడీయే. ఇటు శరీరం కుళ్ళిపోయి చనిపోవడానికి రెడీయే, మరి శరీరం బాగుపడి మళ్ళీ తిరిగితే దానికి కూడా రెడీయే. పలానాది దురదృష్టం, పలానాది అదృష్టం నేను ఎప్పుడూ వ్యాఖ్యానించను అంటాడు ఒకానొక జ్ఞాని. అంటే సత్య హరిశ్చంద్రుడిలో ఉంటాడనమాట. ప్రాపంచికంలో వచ్చే లాభాలకి కుంగిపోవడం కానీ, ప్రాపంచికంగా వచ్చే నష్టాలకి లాభాలకు పొంగిపోవడం కానీ, నష్టాలకు కుంగిపోవడం కానీ రెండూ ఉండవు. ఎప్పుడూ తటస్థంగా ఉంటాడు. దీనినే భగవద్గీత శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ అని చెప్పేసి. ఎంత గొప్ప శ్లోకమో ఇది. యో న హృష్యతి, ఎవడైతే దేనికి హర్షాతిరేకం చూపించాడో, జాక్పాట్ వచ్చిందని చెప్పేసి, పక్కవాడికి కరోనా వచ్చింది నాకు కరోనా రాలేదు కదా అని చెప్పి హర్షాతిరేకాలు ఏమి చూపించాడు. వాడికి వచ్చింది నాకు రాలేదు అంతే, దానికి హర్షము లేదు ఏమీ లేదు.
యోన హృష్యతి, దేనికి హర్షించడో విశేషంగా. నా ద్వేష్టి, దేన్ని ద్వేషించడు. కరోనా వచ్చింది, దాన్ని ద్వేషించడు. హరిశ్చంద్రుడి జీవితం అంతా చితికిపోయింది, దాన్ని ద్వేషించడు. ఎవరిని దోషిగా నిలబెట్టాడు. యోన హృష్యతి నా ద్వేష్టి నా శోచతి, దేనికి ఎడవడు. మా అమ్మకు కరోనా వచ్చిందని, నాకు కరోనా వచ్చిందని దేనికి ఏడవడు. నా శోచతి. మనం ఎప్పుడు ఏడుస్తూనే జీవిస్తాం. అజ్ఞానుల లక్షణం అది. అయిన దానికి కాని దానికి ఏడుస్తూ జీవించడం, ప్రతిదానికి ఏడవడమే, ప్రతి సన్నివేశంలో దురదృష్టాన్ని చూడడమే. యో న హృష్యతి నా ద్వేష్టి నా శోచతి, దేన్ని ద్వేషించడో, దేనికి హర్షాతిరేకాలు చూపించడో, దేనికి కోసం ఏడవడో. నా కాంక్షతి, కరోనా రావాలని కానీ నాకు రాకూడదని కానీ కాంక్షించడో. నా ఆస్తులు నా దగ్గర ఉండాలని లేదా పోవాలని రెండింటిని మీద కాంక్షించడో. ఏది జరుగుతుందో అది జరుగుతుంది. నా జీవిత పరిస్థితి పట్ల నేను తటస్థంగా ఉంటాను. నా జీవితంలో జరిగే శుభము అశుభము రెండింటినీ త్యాగం చేస్తాను. ఏది శుభంగానే పరిగణించను, ఏది అశుభంగానే పరిగణించను. శుభ అశుభ పరిత్యాగి. ఏది శుభమని భావించను, ఏది అశుభమని భావించను. నా గుర్రం అడవిలోకి పోయిందని చెప్పేసి అది అశుభమని భావించను. ఆ గుర్రం 10 గుర్రాలతో తిరిగి వచ్చిందని అది శుభమని నేను భావించను. నా దగ్గర ఈ భావాలు లేనేదేవు. శుభ అశుభ పరిత్యాగి. శుభం అనే భావము, అశుభం అనే భావము. ఎంత గొప్ప శ్లోకమో ఇది భగవద్గీతలో. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమానిహ. తనలో తాను హాయిగా జీవిస్తాడు. తానుగా ఉంటాడు. వాడి పేరే భక్తి. తనలో ఏ దోషాలు చూడడు, ఏ గుణాలు కూడా చూడడు. నేను ఇలా ఉన్నాను అంటాడు, అంతే. నువ్వు అలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, అంతే సత్యము. నువ్వు అలా ఎందుకున్నావు, నేను ఇలా ఎందుకున్నాను అని ఎప్పుడు తర్జనభర్జన చేయడు. తీర్పులు చేయడు, తీర్పులు చేయ సాహసించడు. పలానాది శుభమని పలానా అశుభమని ఎప్పుడు తీర్పులు చెప్పడు. ప్రతిదీ అనుభవమే. అనుభవించడానికి నేను రెడీ. నా గుర్రం ఒకటి అడవికి పోయినా నేను రెడీ. ఇంకో 10 గుర్రాలను బయటికి మరి అక్కడి నుంచి తీసుకొచ్చినా నేను రెడీ, సిద్ధమే. అంత మీద సవారీ చేసి నా కొడుకు కింద పడి కాళ్ళు వేరగొట్టుకున్నా నేను సంసిద్ధమే. రాజుగారి సైన్యం వచ్చి అందరిని తీసుకుపోయి నా కొడుకుని వదిలిపెట్టేస్తే దానికి నేను సిద్ధమే. ఈ చైనా రైతు కథ అంతటితో ఆగిపోలేదు. తర్వాత ఎన్నో మలుపులు జరిగింది. ఏ మలుపులు కూడాను ఆ రైతు నిర్లిప్తంగా తటస్థంగా ఉన్నాడు, జ్ఞాని. ఆ గ్రామంలో ఆ రైతు ఒకడే జ్ఞాని, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు. ప్రతిదానికి పొంగిపోతూ, ప్రతిదానికి కృంగిపోతూ, ప్రతిదానికి నేను అదృష్టవంతుడిని, నేను దురదృష్టుడు అని వ్యాఖ్యానాలు చేసుకుంటూ జీవితాన్ని అంతా కోల్పోయారు. పైలోకాలకు పోయి అక్కడ నాలుగు కలుసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఎంతవరకైతే ఈ తీర్పులను చేయడం అనేస్తారో అంతవరకు వస్తూనే ఉంటారు. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూనే ఉంటారు. ఈసారైనా ఎలుగుతో స్పృహతో జీవిస్తాము. ఏ విధమైన వ్యాఖ్యానాలు చేయము, తమ గురించి కానీ పక్క ఇంటి వాడి గురించి కానీ అని దృఢ నిశ్చయంతో మళ్ళీ మళ్ళీ పుడతారు. ఒకవేళ జ్ఞాని అయిపోతే చక్కగా జ్ఞానిగా జీవిస్తాడు. ఒకవేళ అజ్ఞానిగానే ఉంటే మళ్ళీ చనిపోయి మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ ఆట ఇలా సాగుతూనే ఉంటుంది. పైలోకాంచి చూసుకుంటే కాలం అన్నది లేనే లేదు.
ఈ లోకంలో కాలం ఉంది, ఓహో ఇన్ని జన్మలు ఎత్తాలా అని చెప్పేసి. పైలోకంలో అవి ఏం లేదు. పైలోకం చూస్తే ఈ జన్మ అనేది, జీవితం అనేది క్షణభంగురం. ఒక క్షణంలో ఇలా వచ్చి ఒక క్షణంలో అలా పోయినట్టు. పైలోకాలన్నీ సమయాతీత లోకాలు. మనకి ఇక్కడే ఓహో ఇంత సమయం గడిచిపోయిందా, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, 100 సంవత్సరాల అని మనకి సమయం తెలుస్తుంటుంది. సమయం అన్నది లేనే లేదు. జీవితం క్షణభంగురం అని పైలోకాలు వెళ్తే మనకు తెలుస్తుంది. పైలోకాల జ్ఞానాన్ని ఈ కింది లోకాన్ని సంపాదించుకోవడమే జ్ఞాని. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. పైలోకపు జ్ఞానాన్ని ఒకనొక భూలోకపు జ్ఞాని ఆ పైలోకపు జ్ఞానాన్ని సంతరించుకుంటాడు. ఏ జీవిత అనుభవం పట్ల విశేషంగా వ్యాఖ్యానాలు చేయడు. ఇది అదృష్టమని, దురదృష్టమని, ఇది శుభమని, అది అశుభమని ఏ విధమైన వ్యాఖ్యానాలు చేయడు. తనలో తాను సంతృప్తిగా ఉంటాడు. ఎలా ఉన్నా సరే దేనికి హర్షించకుండా, దేన్ని ద్వేషించకుండా, దేనికోసం ఏడవకుండా, దేన్ని కాంక్షించకుండా తటస్థంగా ఉంటాడు. మంచి చెడు రెండింటినీ పరిత్యజించి ఉంటాడో, తనలో తాను హాయిగా జీవిస్తుంటాడో, ఇంకోటితో కంపేర్ చేసుకోడు. నాకు ఇలా ఉంది, నీకు అలా ఉంది, అంతే. నేను నీకన్నా గొప్పవాడు కాదు, నువ్వు నాకన్నా గొప్పవాడివి కాదు. ఇందులో ఎవరి దగ్గర గొప్పతనం అనేది లేనే లేదు, చెప్పతనము లేదు, గొప్పతనము లేదు, చెప్పతనము లేదు. నీకు అది ఆ విధమైన పరిస్థితులు అవసరం, నాకు ఈ విధమైన పరిస్థితులు అవసరం. నా యొక్క పాఠాలు నేర్చుకోవడం కోసము, నా యొక్క జ్ఞానాన్ని నేను సంతరించుకోవడం కోసం, నేను జ్ఞానిగా అవడం కోసం నాకు ఈ పాఠాలు అవసరం. నువ్వు జ్ఞానిగా అవడం కోసం నీకు ఆ పాఠాలు అవసరము. ఎవరైతే ఇలాంటి వాడు ఉంటాడో అలాంటి వాడు నాకు ప్రియుడు అని చెప్పాడు కృష్ణుడు. స మే ప్రియ, వాడు నాకు ప్రియుడు, ఇలాంటి వాడే ప్రియుడు నాకు. అంతేగాని సతమతమయ్యే వాడితో నాకు సంబంధమే లేదు. పొంగిపోయే వాళ్ళతో, కృంగిపోవడంతో నాకు సంబంధమే లేదు నాయన అన్నాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య. భక్తిమాన్ అంటే ఎవడు? భక్తి అంటే ఏమిటి? స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిదితే. తన సొంత స్వరూపంతో తను ఏకమై ఉన్నవాడు. నేను ఇలానే ఉన్నానయ్యా, నాకు ఇదే జరిగింది, అది మంచి చెడు నాకు తెలియదు, కానీ ఇలానే ఉంటాను, ఇది మారితే మళ్ళీ మారిన ప్రకారం ఉంటాను, నేను నాతో పాటే ఉంటాను. అదే భక్తి అంటే. నన్ను నేను తెలుసుకుని ఉన్నాను, నాతో నేను అనుసంధానం అయి ఉన్నాను, మీ అభిప్రాయాలతో నేను అనుసంధానం అయి లేను, మీ అభిప్రాయాలు నా మీద ఏమీ పనిచేయవు, నా పట్ల నా అభిప్రాయాలు కూడా ఏమీ లేవు. నేను అభిప్రాయ రహితంగా జీవిస్తున్నాను, సత్యసహితంగా, అభిప్రాయాల రహితంగా నేను జీవిస్తున్నాను. అది భక్తి అంటే. భక్తిమాన్య, ఎవరైతే అలా భక్తిగా జీవిస్తాడో స మే ప్రియ, అలాంటి వాడు నాకు ప్రియుడు అని చెప్పాడు కృష్ణుడు వారు. ఎవరు ప్రియుడు, ఎవరు అప్రియుడు చెప్పారన్నమాట ఈ శ్లోకంలో. జ్ఞానులు నాకు ప్రియులు, అజ్ఞానులు నాకు అప్రియులు. అజ్ఞానుల పట్ల నాకు సుముఖత లేదు, విముఖత లేదు, తటస్థత ఉంది. కానీ జ్ఞానుల పట్ల నాకు సుముఖత ఉంది, వాళ్ళు నాకు ప్రియులు. తాను కూడా ఒక జ్ఞాని కనుక, ఒక జాతి పక్షులను ఒకే గుడి కింద వస్తాను కనుక ఒకనొక జ్ఞాని ఇంకొక జ్ఞానికి ఎంతో ప్రియుడవుతాడు. ఆ జ్ఞానులతో జ్ఞాని స్నేహం చేయ కోరుకుంటాడు. జ్ఞాని ఏమంటాడు? నేను మా పక్కింటి వాడి జ్ఞాని, నేను వాడితోనే ఉంటాను. ఆ పక్కింటి వాడి జ్ఞాని అజ్ఞాని, నేను వాడితో ఉండను. వాడి ఇష్టం వాడిది, నా ఇష్టం నాది. ఒకే ఇంట్లోనూ అజ్ఞానులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. అజ్ఞానుల తీరు ఒక విధంగా ఉంటుంది, జ్ఞానుల తీరు వేరేగా ఉంటుంది. అదే ఇంట్లో, ఒకే ఇంట్లో పుట్టి పెరిగినా కూడాను, ఒకే తల్లిదండ్రుల దగ్గర చేరినా కూడాను, ఎవడి జ్ఞానం వాడిది, ఎవరి అజ్ఞానం వాడిది.
పండిత పుత్ర పరమశుంఠ కూడా అని అన్నారు కదా. వాడు పండిత పుత్రుడే కానీ పరమశుంఠ, పరమమూర్ఖుడు. తండ్రి పండితుడు అయితే కొడుకు పండితుడు కావాలని ఎక్కడా రూల్ లేదు. పండిత పుత్ర పరమశుంఠ. ఇక్కడ దురదృష్టం అదృష్టం ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు మనం గమనిద్దాం. దృష్టి అంటే చూపు, ద్రష్ట అంటే చూసేవాడు, ద్రష్టము అంటే చూడబడేది, అదృష్టం అంటే అక్కడ లేదని కాదు, చూడబట్టం లేదంతే. కార్యం కనబడుతుంది కానీ కారణం కనబడటం లేదు, అదృష్టము. అది నీకు అశుభంగా కనిపిస్తే దాన్ని దురదృష్టం అంటాం. అది నీ శుభంగా నువ్వు భావిస్తే అదృష్టం అంటాం. అదృష్టం అంటే నీకు అది కారణం కనిపించడం లేదనే సత్యమే ఉంది అక్కడ. దృష్టి అంటే చూపు, ద్రష్ట అంటే చూసేవాడు, ద్రష్టం అంటే చూడబడేది, అదృష్టం అంటే చూడబడేది. దూరంగా ఒక ఇంట్లోంచి పొగ వస్తుంది, పొగ కనబడుతుంది కానీ ఆ అగ్ని అక్కడ కనబడటం లేదు మనకి. కానీ అగ్ని లేకుండా పొగ రాదు కదా. కానీ నీకు ఆ పొగే కనబడుతుంది కానీ అగ్ని కనబడటం లేదు, అది అదృష్టము. ఆ అగ్ని లేకుండా పొగ రానే రాదు, కారణం లేకుండా కార్యం జరగనే జరగదు. నీకు కరోనా వచ్చినా ఇంకేదైనా అవాంతరం వచ్చినా ప్రతి దానికి కారణం ఉంటుంది. కారణం నీకు కనబడటం లేదు కనుక అది అదృష్టము, అది దురదృష్టం అంటున్నావు. నా కొడుకు పుట్టాడు, 10 రోజుల్లో చచ్చిపోయాడు, అసలు బిడ్డ అనేవాడు లేనే లేడు. ఎంత దురదృష్టమో నాకు. ఈ విధంగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు అజ్ఞానులు. జీవితం అంతా ఇలాంటి వ్యాఖ్యానాలతోనే గడుపుతుంటారు. అవును, నా కొడుకు పుట్టాడు, 10 రోజుల్లో పోయాడు, అంతే తెలుసు, అది అదృష్టం దురదృష్టం నాకు తెలియదు అని చెప్పేవాడే జ్ఞాని. ఇరవై ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయిపోయి, కానీ పిల్లలు పుట్టలేదు, అది అదృష్టం దురదృష్టం నాకేం తెలుసు, మీకేం తెలుసు? నేను అలానే కోరుకున్నానేమో ఈ జన్మలో, నా కోరుకుందే నాకు జరుగుతోంది కదా. ఇందులో అన్యాయం ఎక్కడుంది, దురదృష్టం ఎక్కడుంది అని భావిస్తారు జ్ఞానులు. పక్కవాడికి సంవత్సరం తిరగగానే పిల్లవాడు పుట్టాడు, నాకు 20 సంవత్సరాలు ఇంకా పిల్లవాడు పుట్టలేదు అని ఏడుస్తూ జీవిస్తుంటారు. దేనికోసం ఏడ్చినా నువ్వు అజ్ఞాని కింద లెక్క. జ్ఞాని అన్నవాడు దేనికి హర్షించడు. పిల్లలు పుట్టారని హర్షించడు, పిల్లలు పోయారని ఏడవడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. భక్తివంతుడు, తనలో తాను జీవించేవాడు, అలాంటి వాడు నాకు ప్రియుడు. ఇంత ఖచ్చితంగా చెప్పాడు భగవద్గీతలో. ఆ విధంగా జీవించాడు ఆ చైనా రైతు. తద్విరుద్ధంగా జీవించారు మిగతా గ్రామవాసులు. ఎంత చక్కటి కథో ఈ చైనా రైతు కథ, ఆ గుర్రాల కథ. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. రేపో ఎల్లుంటే మన శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. ఈ లోపల జరిగే విషయాలకు, పరిస్థితులకు దేన్ని పట్టించుకోకుండా తటస్థంగా జీవించడం నేర్చుకోవాలి. పుట్టింది ప్రతిదీ చావక తప్పదు, చచ్చిపోయింది ప్రతిదీ మళ్ళీ పుట్టక తప్పదు. ఇందులో ఏడవలసింది ఏముంది? శోకించదగిన విషయం ఏముంది? అర్జున, నువ్వు ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావయ్యా. ఏడవకూడని దానికోసం ఏడుస్తూ గొప్ప గొప్ప పండితుల భాషలు నాకు చెప్తున్నావే, నాతోనే చెప్తున్నావే నువ్వు. పండితుడు అనేవాడు
గతించిన వాడి కోసం కానీ గతించబోయేవాడి కోసం ఎవరి కోసం ఏడవడు. అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంచ నా అనుశోచంతి పండిత. భగవద్గీతలో అడుగడుగున్న జ్ఞానమే. ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావోయ్. సంతోషించకూడని దానికోసం సంతోషిస్తున్నావోయ్. వాడి గుర్రం అడవికి పోయిందని వాడి కోసం ఏడుస్తూ నా గుర్రం పోలేదని మన కోసం సంతోషిస్తూ ఉంటాం. ఆ గుర్రం మళ్ళీ 10 గుర్రాలతో తిరిగి వచ్చినప్పుడు వాడే అదృష్టవంతుడని మనమే అదృష్టహీనులమని ఏడుస్తుంటామట. ఇలా సాగిపోతుంటుంది ప్రతి మనిషి యొక్క జీవితం. జ్ఞాని యొక్క జీవితం, అజ్ఞాని యొక్క జీవితం రెండు నార్త్ పోలు సౌత్ పోలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. తటస్థంగా జీవించాలి. ధ్యానంలో వచ్చినప్పుడు తటస్థంగా జీవించడం నేర్చుకుంటాం, వచ్చేస్తుంది మనకి. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ఇవాళ ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళందరూ రేపటికల్లా జ్ఞానులు అయిపోతారు. రేపో రెండో జ్ఞానులు అయిన వారంతా కూడాను ముక్తిలో జీవిస్తారు. ముక్తి అంటే ఎలా ఉంటుందంటే దేనికి హర్షించరు, దేనికోసమూ ఏడవరు, దేన్ని ద్వేషించరు, దేన్ని కోరుకోరు. శుభము అశుభం అని విపరీత వ్యాఖ్యానాలు ఎక్కడ ఉండవు. తమలో తాము హాయిగా జీవిస్తారు, ఉన్నదాంతో లేని దాంతో. సత్య హరిశ్చంద్రులాగా జీవిస్తారు. తమ కర్తవ్యాన్ని తాము నెరవేర్చుకుంటూ కాటికి కాపలాబడిగా ఉన్నా కూడాను డబ్బులు అడిగే తీరాడు. తన కొడుకు లోహితుడు చనిపోయి వచ్చినప్పుడు నాకు పావలా ఇస్తే కానీ నేను కాల్చను, అది కర్తవ్యము. కాటికి కాపలాబడిగా కర్తవ్యము. నా కొడుకు లేదు, నా పెళ్ళాము లేదు, నా మొగుడు లేడు, నా తల్లి లేదు, నా కర్తవ్యము. ఎంత గొప్ప హరిశ్చంద్రుడో ఆ సత్య హరిశ్చంద్రుడు. ఆయన సత్యం తెలుసుకున్నాడు, సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. జ్ఞానులు సత్యంలో జీవించేవారు, అజ్ఞానులు అసత్యాల్లో జీవించేవారు. బహునాం జన్మనామంతి, ఎన్నో జన్మల తర్వాత ప్రతి అజ్ఞాని జ్ఞానిగా అయి తీరుతాడు. ఆ యొక్క మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఆ ఆత్మలో. కానీ ఎన్నో జన్మలు పడుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి, నిరీక్షించాలి. స్వతహాగానే జ్ఞాని అవుతాం, సత్యాలలో జీవించడం నేర్చుకుంటాం. అభిప్రాయాల్లో తీర్పులు జీవించము. మనకున్న దాంతో లేని దాంతో హాయిగా జీవిస్తాం. మనం ఉంటేనూ హాయే, లేకపోతేనూ హాయే, ఏదైనా కానీ. దీనినే మా గురువుగారు సదానందయోగి గారు ఎప్పుడు చెప్తుండేవారు నాకు, సుభాష్ లేనిది కోరకు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోకు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడిపోకు, ఉన్నది కాదనకు, లేనిది కోరకు. అంటే భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకానికి ఇది తెలుగు వ్యాఖ్యానం, తెలుగీకరణం, తెలుగు అనువాదం. యో న హృష్యతి
న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. అలాంటి వాడు నాకు ప్రియుడు. ఎలాంటి వాడు? ఎవడైతే దేనికి హర్షించడో, దేన్ని ద్వేషించడో, దేనికోసం ఏడవడో, దేన్ని కోరుకోడో, శుభము అశుభమని వ్యాఖ్యానాలు చేయడో, తనలో తను హాయిగా జీవిస్తాడు తను ఉన్న సత్యంతో. అలాంటి వాడు నాకు ప్రియుడు. జీవితంలో ఎడుదుడుకులు వస్తూనే ఉంటాయి. కింద పడ్డాలు పైకి లేవడాలు ఉంటూనే ఉంటాయి. అందరికీ ఉంటాయి. ఎందుకోసం వచ్చే మనకి పుట్టే ముందే మనకి అందరికీ తెలిసి ఒడిదుడుకులు ఉంటాయని చెప్పేసి అవన్నీ చూసుకునే మనం పుడతాం. మనం చూసుకోకుండా ఎవడో పుట్టాడు, తెలియకుండా ఎవడో పుట్టాడు అని తెలిసే పుడతారు అందరూ. ఏమి ఒడిదుడుకులు ఉంటాయని తెలుసుకునే పుడతారు. ఆ ఒడిదుడుకులు అన్నింటిలో తటస్థంగా ఉంటానని నిశ్చయించుకునే మరి పుడతాడు. ఈసారి ఈ భగవద్గీత శ్లోకం నేను సాక్షిని అవుతాను అని నిశ్చయించుకుని పుడతారు. పుట్టిన ప్రతివాడు అదే నిశ్చయంతో వస్తాడు, అదే దృక్పథంతో వస్తాడు. ఎలాగైతే క్రికెట్లో బ్యాట్స్మెన్ పివిలియన్ నుంచి క్రీజ్ వైపు వెళ్తూ నేను సెంచరీ కొట్టి వస్తాను అనుకుంటాడు, కానీ ఫస్ట్ బాల్లో అవుట్ అవుతాడు. నేను ఫస్ట్ బాల్లో అవుట్ అయ్యి వస్తానని ఎవడు అనుకోడు, ఏ బ్యాట్స్మెన్ అనుకోడు. నేను సెంచరీ కొడతాను అని నిశ్చయించుకునే వస్తాడు ప్రతి బ్యాట్స్మెన్. ఏ బౌలర్ కూడాను నేను నో బాల్స్ వేస్తాను, వైట్ బాల్స్ వేస్తాను ఎప్పుడు అనుకుని రాడు. కానీ వైట్ బాల్స్ వస్తుంటాయి, నో బాల్స్ వస్తుంటాయి. ఈ వైట్ బాల్స్, నో బాల్స్ అన్ని మన అభిప్రాయాలు, మన తీర్పులు, మన జడ్జిమెంట్స్. ఇది శుభమని, అది అశుభమని, ఇది అదృష్టమని, అది దురదృష్టమని. ఇవన్నీ నో బాల్స్, వైట్ బాల్స్. అవి కౌంట్ చేయబడవు. నువ్వు మళ్ళీ తిరిగి బౌలింగ్ వేయవలసిందే. ఎన్ని వైట్ బాల్స్ చేస్తావు, నో బాల్స్ చేస్తావు, ఆ ఓవర్ ఎప్పటికీ అయిపోదు. అది అది కొనసాగుతూనే ఉంటుంది, హనుమంతుడు తోకలా. నువ్వు నో బాల్స్ వేయకుండా ఉంటే, వైట్ బాల్స్ వేయకుండా ఉంటే ఓవర్కి 6 బంతులే ఉంటాయి. కానీ నో బాల్స్ వేస్తూ పోతుంటే ఓవర్కి ఎన్ని బాల్స్ అయినా కావచ్చు, 70 బాల్స్ కూడా కావచ్చు. ఎందుకంటే అన్ని వైట్ బాల్సే, అన్ని నో బాల్సే. ఆ ఓవర్ ఎప్పటికీ అంతం అవుతుంది. మన జీవితంలో అజ్ఞానం అంతం కావాలి, తీర్పులు అంతం కావాలి. ఈరోజు మనం ఈ శ్లోకం యొక్క గొప్ప స్థితిని మనం తెలుసుకుంటున్నాం. ఏం శ్లోకం అది? యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. భక్తి అంటే ఏంటి? తనలో తాను జీవించేవాడే. ఏ విధమైన అభిప్రాయాలు లేకుండా, నేను గొప్పవాడిని కానీ చెప్పవాడిని అని అభిప్రాయాలు లేకుండా, ఉన్నదాంతో ఉన్నట్టు, లేని దాంతో లేనట్టు జీవించేవాడే భక్తి కలిగినవాడు. భక్తి అంటే యేసుప్రభు పట్ల భక్తి, వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి కానే కాదు, కాళికాదేవి పట్ల భక్తి కానే కాదు. భక్తి అంటే తనలో తాను జీవించేవాడు, భక్తిమాన్య. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా భక్తివంతుడు, భక్తితో కూడుకుని ఉన్నవాడు, తమలో తాము జీవించేవాళ్ళు. ఏ విధమైన వ్యాఖ్యానాలు లేకుండా, మనోదృక్పథాలు లేకుండా, అభిప్రాయాలు లేకుండా, వ్యాఖ్యానాలు లేకుండా, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు స్వీకరించేవాడు. అవును కరోనా వచ్చిందంటే ఓకే, కరోనా వచ్చింది. అవును కరోనా రాదంటే అవును కరోనా రాలేదు. అవును చచ్చిపోయానంటే అవును చచ్చిపోయాను. చావదంటే అవును చాలేదు. ఏది అదృష్టము, ఏది దురదృష్టము? జ్ఞానికి సృష్టిలో అన్ని అదృష్టాలే, దురదృష్టం అనేది లేనే లేదు.
అజ్ఞానికి పలానాది అదృష్టమని పలానాది దురదృష్టమని విభజించుకుంటూ ఉంటాడు. కానీ జ్ఞానికి అన్ని అదృష్టాలే. ప్రతిదానికి కారణం ఉంటుంది. ప్రతి సన్నివేశానికి ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రతి పాఠం, ప్రతి సన్నివేశం. ఆ పాఠాల కోసమే ఆ సన్నివేశం వచ్చింది. నీకు పుట్టిన కుర్రాడు 7 రోజులు చచ్చిపోయాడు. అది నీకు పాఠం నేర్పిస్తుంది. నీ ఆస్తులన్నీ పోయాయి, అదో నీకు పాఠం నేర్పిస్తుంది. నీకు అన్ని అవమానాలు వచ్చాయి, అది నీకు పాఠం నేర్పిస్తుంది. మానం కానీ అవమానం కానీ మనకి పాఠాలు నేర్పిస్తాయి. మానం వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ అవమానం వచ్చినప్పుడు కుంగిపోవడం రెండు తగవు. అవమానం మనకి ఇచ్చిన వాళ్ళకి మీద ద్వేషం వద్దు, నా ద్వేష్టి. అవమానానికి ఏడవడం కూడదు, నా శోచతి. మానమే కావాలని ఏమీ కోరుకోము, నా కాంక్షతి. మానం వచ్చినప్పుడు పొంగిపోము, నా హృష్యతి. తటస్థ జీవి, సత్య హరిశ్చంద్రులాగా, యేసు ప్రభువులాగా. ఎవడు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, ఆ చైనా రైతులాగా నా స్థితిలో నేను ఉన్నాను. నా సత్యంలో నేను జీవిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నాకు ఎక్కడ అసంతృప్తి లేదు. ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తున్నాను, లేనిది లేనట్లుగా స్వీకరిస్తున్నాను. నా దగ్గర దురదృష్టం అనే మాటే లేదు. నా ప్రతి కార్యానికి నాకు ఒక కారణం కనిపిస్తోంది. ఆ పలానా కారణం లేకుండా ఆ కార్యం ఎప్పుడు జరగదు. నిప్పు లేకుండా పొగ రాదు, మేఘాలు లేకుండా వర్షాలు రావు. ఆత్మోన్నతికి ఈ కారణాలన్నీ కోసమే ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయి. ఆత్మోన్నతి కోసమే నా జీవితాన్ని ఎంచుకుని నేను పెట్టాను. నా తల్లిదండ్రులు కూడా తమ జీవితాన్ని ఎందుకునే వాడి పుట్టారు. నా పిల్లలు కూడాను వాళ్ళ జీవితాన్ని ఎందుకునే నా దగ్గర పుట్టారు. ప్రతి ఇంట్లోనూ ఇదే కథ. మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని భగవద్గీత శ్లోకాలు మనం చెప్పుకున్నాము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. జ్ఞాని అయినవాడు, మహాత్ముడు అన్ని చోట్ల దొరకరు. అలాంటి జ్ఞాని దొరికినప్పుడు మనం ఉపయోగించుకోవాలి, నేర్చుకోవాలి. అశోచాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంచ నా అనుశోచంతి పండిత. పండితుడు అనేవాడు గతించిన వాడి కోసం కానీ గతించబోయేవాడి కోసం కానీ ఏడవడు, గాక ఏడవడు. రెండు రకాల మనుషులు ఉన్నారు కదా, గతించినవాడు, గతించబోయేవాడు. కరోనా వచ్చినవాడు, కరోనా రానివాడు. కరోనాతో చనిపోయినవాడు, కరోనాతో చనిపోనివాడు. రెండు రకాలు. ఎవరి కోసం పండితుడు ఏడవడు. ఏడుపు అనేది పండితుల లక్షణం కాదు. యో న హృష్యతి న ద్వేషి న శోచతి, నో లామెంటేషన్, న శోచతి. దేనికి ఏడవడు, ఏది కావాలని కోరుకోడు, నా కాంక్షతి. దీనినే మా గురువు గారు నాకు ఇచ్చారు సందేశం. లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు. వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యిపోతుందని బాధపడదు నాయన సుభాష్ అని చెప్పాడు 1982లో. అలాంటి గురువు దగ్గర నేను చేరాను. అలాంటి పాఠాలు విన్నాను, నేర్చుకున్నాను. లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు. కరోనా వచ్చింది, కాదంటామా? ఆ కరోనా రావడానికి కారణం ఉంటుంది.
కారణం లేకుండా ఈ కార్యం జరగదు ఎవరికి. ప్రతిదీ కార్యకారణ సంబంధమే, కారణకార్య సంబంధమే. ఎందుకు పుడుతున్నావు ఈ లోకంలో? ఏ కారణం ఉంది? ఆత్మోన్నతి కోసం పుట్టావు. పుట్టకపోతే ఏమవుతుంది? జరగవలసినంత ఆత్మోన్నతి జరగదు. ఆ జరగవలసిన ఆత్మోన్నతి కోసం నువ్వు పుడతావు. స్కూల్కి మన పిల్లవాడిని పంపించినట్టు. ఇంట్లోనే చదువులు చెప్పచ్చు, కానీ స్కూల్కి వెళ్తే చదువులు ఇంకా బాగా వస్తాయి. తోటి విద్యార్థులతో చూసి నేర్చుకుంటాం. ఇంట్లోనే నేర్పించవచ్చు, పైలోకలాన్ని నేర్చుకోవచ్చు, కానీ ఈ భూమండలంలో ఒక స్కూల్. ఈ స్కూల్కి వస్తే ఇంకా త్వరగా నేర్చుకుంటావు. పైలోకలను ఉండి అన్నీ నేర్చుకోవచ్చు, కానీ అంత త్వరగా నేర్చుకోలేవు నువ్వు. ప్రతి పిల్లవాడిని స్కూల్కి పంపించవలసిందే. ప్రతి ఆత్మ భూమండలానికి రావాల్సిందే, ఈ స్కూల్కి, ఈ పాఠశాలకి. ఆ స్కూల్లో అందరూ తోటి విద్యార్థులే ఉంటారు. ఉన్నవాళ్ళందరూ తోటి విద్యార్థులు, కొంతమంది టీచర్స్. అంటే ఈ పాఠాలు నేర్పించేవాళ్ళు. ఏం పాఠాలు? భగవద్గీత పాఠాలు నేర్పించేవాళ్ళు. నాయనా దేనికి పొంగిపోకు, నాయనా దేన్ని ద్వేషించకు, దేనికోసం ఏడమాక, దేనికోసము కోరకు, మంచి చెడు అనే భావనకు దూరంగా ఉండు, నీలో నువ్వు ఉండు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి. ఈ విధమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం నుంచి వస్తుంది. కనుకనే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఏం చేస్తుంటారు? అందరికీ ధ్యానం నేర్పిస్తుంటారు. నాయనా నువ్వు ధ్యానం నేర్చుకో, అభ్యసించు అంటుంటారు పిరమిడ్ మాస్టర్లు. వీళ్ళు కూడా ఒకప్పుడు పిరమిడ్ మాస్టర్లు అంతా ఒకప్పుడు ధ్యానం నేర్చుకున్న వారే, అంతకుముందు ధ్యానం తెలియని వాళ్ళే, ఆ తర్వాత ధ్యానం నేర్చుకున్న వాళ్ళే, ధ్యానాన్ని విశేషంగా అభ్యసించిన వాళ్ళే ఇప్పుడు ధ్యానం గురించి ప్రబోధిస్తున్నారు. ధ్యానాన్ని దశ దిశలో వ్యాపింపజేస్తున్నారు. నైనా నువ్వు కూడా ధ్యానం నేర్చుకో, నువ్వు కూడా ధ్యానం అభ్యాసం చేయి అనే సందేశం ఎప్పుడు నిరంతరం వస్తుంటుంది ప్రతి జ్ఞాని దగ్గర నుంచి. ప్రతి అజ్ఞాని చెవుల్లో ఈ మాటలు వినపడవలసిందే. ప్రతి జ్ఞానిలోంచి నోటిలోంచి ఈ మాటలు రావాల్సిందే. ఎవరూ కలదెరవరాదు. మనం హాయిగా ధ్యానం చేద్దాం కొంతసేపు, మరింత జ్ఞానం సంపాదించుకుందాం, మరింత ముక్తిలో ఉందాం. ముక్తి అంటే దుఃఖరాహిత్యం. ఏ పరిస్థితికి మనం బంధింపబడలేము. ఏ పరిస్థితి మనను బంధించజాలదు. సస్యమిలా కలదెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈ శ్లోకం ఆదర్శం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. ఎవడైతే దేనికి హర్షించడో, హర్షాతిరేకాలు చూపించడో, దేనిని ద్వేషించడో, దేనికోసమో ఏడవడో, దేనిని విశేషంగా కాంక్షించడో, మంచి చెడు రెండు అభిప్రాయాలకు దూరంగా ఉన్నవాడు, తనలో తాను హాయిగా జీవిస్తున్నాడో, అలాంటి వాడు నాకు ప్రియుడు. హాయిగా కూర్చుందాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, my dear masters, my dear gods. We are all gods, come to have nice human experiences, not rotten human experiences. Through meditation, let us have nice human experiences, not rotten human experiences. Let us learn meditation and let us practice meditation incessantly. कृपया कोई भी आंखें न खोलें. सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती. ధ్యానము వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి మై డియర్ ఫ్రెండ్స్.
ఇంతకన్నా చెప్పడానికి ఏముంది, వినడానికి ఏముంది? అదృష్టము దురదృష్టం రెండు భావాలను తీసివేద్దాం. కారణ కార్య సంబంధాల గురించి ఆలోచిద్దాం, తెలుసుకుందాం. ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుంది. ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఏ సమయంలో ఎవరు ఏం నేర్చుకోవాలో వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకోకపోతే నేర్చుకోకుండా ఉన్నారు. మళ్ళీ అదే పాఠాలు వస్తుంటాయి. మళ్ళీ ఇంకో జన్మలు వస్తుంటాయి. అవే పాఠాలు నేర్పించడం కోసం, నేర్చుకునే పాఠాలన్నీ మళ్ళీ నేర్పించడం కోసమే మళ్ళీ ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి. పునరపి జననం పునరపి మరణం. మై డియర్ ఫ్రెండ్స్, పునరపి జనని జఠరే చేయనం. మళ్ళీ తల్లి గర్భంలో పడతాం మనం. ఎందుకంటే పాఠాలు నేర్చుకోలేదు మనం. కనుక అవే పరిస్థితులు మళ్ళీ ఎదుర్కొంటాం. ససేమిలా కళ్ళు తెరవరాదు. విశ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. మనం ఆ చైనా రైతులా జీవిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకనొక జ్ఞానిలా మనం తయారవుతాం. ఇంకా మనకి అజ్ఞానం వద్దు.
ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవరాదు. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇది మన సూత్రం, పిరమిడ్ సూత్రం. అందరూ జ్ఞానులు కావాలి, అందుకోసం అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాం. జ్ఞానం కావాలని అనుకుంటున్న వాళ్ళందరూ ధ్యానం నేర్చుకుంటున్నారు, ధ్యాన సాధన చేస్తున్నారు, అనతి కాలంలో జ్ఞానులు అవుతున్నారు. ఏ జన్మలో జ్ఞానం కావాలని నిశ్చయించుకుంటారో ఆ జన్మలో జ్ఞానం వచ్చి తీరుతుంది. అంతా మన నిశ్చయం మీద ఆధారపడింది. యాజ్ వీ డిసైడ్ సో ఇట్ హ్యాపెన్స్. ఆఖరి 1 నిమిషం. ముప్పై సెకండ్లు. ఇరవై సెకండ్లు. 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes, my dear friends. మెల్లిగా 2 చేతులను తీసి 2 తెరుద్దాం. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు, జ్ఞానులందరికీ నా యొక్క నమస్కారాలు.